స్వాతంత్రం, ఇండిపెండెన్స్ డే, జాతీయ జెండాను ఎగరవేశాం. దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ సహోదరుడా, నీ మనసుకు స్వతంత్రం వచ్చిందా? నీ హృదయానికి స్వతంత్రం వచ్చిందా? నీ యొక్క ప్రతిబంధకాల నుంచి విడుదల పొందుకున్నావా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే నీవు నీ బంధకముల నుంచి విడుదల పొందుకుంటావు. ఈరోజు చెప్పే స్వతంత్రం గురించి బైబిల్ 3 అంశాలను మనకు తెలియజేస్తూ ఉంది. ఒక్కొక్క అంశము మనము ధ్యానించుకుందాం. నంబర్ 1, పాప బంధకము నుండి స్వతంత్రము. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఫ్రీడమ్ అంటే ఏమిటి? నా ఇష్టము, నేను ఏదైనా చేయవచ్చు. కానీ యేసు అంటున్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, పాపము చేయి ప్రతివాడు పాపమునకు బానిస అవుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో, నువ్వు ఏ విషయంలో అయితే ఆ పాప బంధకంలో ఉంటావో అదే నిన్ను బానిసలుగా చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో గమనిస్తే 4 రకాలైనటువంటి మృగాలను చూస్తున్నాం. మొట్టమొదటి ఆ మృగం ఏంటంటే సింహము. దీనికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, అడవిలో నేనే రాజును, నేను తప్ప వేరొక రాజు ఉండకూడదని ఇది తనకు తాను నేను అనే అహంకారంతో ఈ బంధకములో ఉంటుంది. 2వ మృగము ఎలుగుబంటి. ఇది ఆకలికి సాదృశ్యంగా ఉంటుంది. అడవిలో ఉన్నటువంటి చిరుత జ్ఞానము అనే గర్వము, నాకు తెలుసు అనే బంధకము కలిగి ఉంటుంది. చిరుతకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, అది పరిగెత్తడంలో మరి స్పీడ్ని బట్టి నాకంటే ఎక్కువ పరిగెత్తరనే అహంకారంతో, జ్ఞానం అనే గర్వంతో ఈ చిరుత ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ గర్వము అనే బంధకంలో ఉంటుంది. 4వ మృగము ఇనుప మృగము. ఈ యొక్క మృగము స్వభావం ఏంటంటే, పాపము నలిపివేసే బంధకము. ఈ 4 మృగాలు మనకు ఏమి తెలియజేస్తుందంటే, మన హృదయంలో ఉన్నటువంటి బంధకాలను తెలియజేస్తుంది. నీవు నేను మనం ఎవరమైనా పర్వాలేదు, ఏ బంధకంలో చిక్కుకున్నామో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ బంధకాలు కలిగి ఉన్నప్పుడు మనం స్వతంత్రంగా కొనసాగలేము. ఒక నేరస్తుడు జైలులో ఉన్నప్పుడు కోర్టు అనుమతితో వాడిని విడిపించవచ్చు. కానీ వాడు నేరస్తుడిగా ఉండి ఆ ప్రతిబంధకంలోనే ఉంటాడు. కానీ క్రీస్తుల వారు ఆ ప్రతిబంధకంలో ఉన్నటువంటి నేరస్తుని పూర్తిగా రక్షణలోనికి, నూతనత్వంలోకి తీసుకొని వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఆ నేరస్తుడు కనుక అంగీకరిస్తే జైలు గోడల లాంటి ఆటంకంల నుంచి, ఆ ప్రతి బంధకంల నుంచి విడుదలను తీసుకొని వస్తాడు. 2వ అంశము మన మనసు మరియు మన ఆలోచన స్వతంత్రము. ఈ అంశమును రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అలాగే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే మనం గమనించినట్లయితే, జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించినని వాక్యము తెలియజేస్తూ ఉంది. చాలామంది శారీరకంగా విడుదల పొందుకుంటారు, కానీ ఆత్మీయ స్థితిలో బంధకములో చిక్కుకొని ఉంటారు, బంధకస్తులుగా ఉంటారు, స్వతంత్రము లేకుండా ఉంటారు. బయట మనము ఎలా ఉంటామంటే, విడుదల పొందుకున్నామన్నటువంటి భ్రమలో ఉంటాము, కానీ ఆత్మీయ స్థితిలో చూస్తే ఇంకా బంధకంలోనే ఉంటారు. పూర్తి స్వతంత్రంలోనికి నడిపించలేకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వారి ప్రవర్తనను వారు చాలా బయట వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు స్వతంత్రం లేక బంధకంలోనే చిక్కుకొని ఉంటారు. ఉదాహరణకు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్న తర్వాత వారు కనానులో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి పాత జీవితము, ఐగుప్తులో తిన్నటువంటి ఆ యొక్క మాంసమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు కిరకాయలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు భౌతికమైన ప్రయాణము కనాను వైపు ఉంటే, వారి మనసు, వారి హృదయము ఐగుప్తులో ఉన్నటువంటి ఆ కూరగాయలు తిన్నటువంటి మనసు, మాంసమును గుర్తుకు చేసుకుంటున్నారు. కాబట్టి మన ఆలోచనలను, మన తలంపులను
జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రతి బంధకంలో నుంచి స్వతంత్రులుగా దేవుడు చేస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా యేసును తన మనసు నిండా పెట్టుకొని కూడా లోపల పాత స్వభావంను పాత బంధకములను ఇంకా కలిగి ఉంటారు. మనము చాలాసార్లు పాత ఆచారాల్లోనే మునిగి తేలుతూ ఉంటాము, స్వతంత్రంలోనికి నడిపించలేకపోతూ ఉన్నాము. కాబట్టి యేసుని కలిగి ఉన్నాము అనే పేరే ఉన్నది కానీ మరి క్రీస్తు మార్గములో నడవలేకపోతున్నాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. సత్యంలోకి నడిపించబడితే నీవు స్వతంత్రుడు అవుతావని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ అంశము ఉద్దేశము కోసము స్వతంత్రం ఇచ్చాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము గనుక చదివితే, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. నిజంగా యేసుక్రీస్తు మనలను స్వతంత్రంగా చేయాలనే ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చాడు. మరలా మనము దాస్యము అనే కాడి క్రిందికి వెళ్లకుండా మనలను ఉద్దేశపూర్వకంగా మనలను విడుదల చేశాడు. చాలామంది అంటారు, నేను స్వతంత్రుడును, నా ఇష్టము అని అంటుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే ఒకరికొకరు దాసులుగా ఉంటాము. లోకము మనలను అంటుంది, నీ కోసము నువ్వు బ్రతుకంటుంది. కానీ క్రీస్తు అంటున్నాడు, నా కోసము బ్రతుకు అంటున్నాడు. క్రీస్తు కొరకు మన జీవితాలను సమర్పించుకుందాం. అప్పుడు నిజమైన స్వతంత్రము చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే నువ్వు దేనికి దాసుడువో అదే నీకు దేవుడు. ఇక్కడ గమనిస్తే ఒకవేళ డబ్బుకు నువ్వు దాసుడువా, డబ్బే నీ దేవుడు. అలాగే ఫోన్కు నువ్వు దాసుడవయ్యావా, నీ ఫోనే నీ దేవుడు. ఈరోజు ఆలోచన చేద్దాం. భౌతికమైన స్వతంత్రము కాదు కానీ ఆధ్యాత్మికమైన స్వతంత్రము మనం స్వతంత్రించుకోవాలి. అందుకోసమనే యేసుక్రీస్తు ఈ లోకమునకు రిక్తునుగా దాసునుగా వచ్చి పాదాలు కడిగాడు. శిష్యుల పాదాలు కడిగి తనను తాను దాసునుగా చేసుకొని మనకు స్వతంత్రం ఇవ్వడానికి సాతాను అపవాది క్రియల నుంచి విడుదలిచ్చాడు. మరణపు ముళ్ళును విరిచి మనకందరికీ జయ జీవితం ఇచ్చాడు. కాబట్టి ఈ స్వతంత్రము మనం కొనసాగిద్దాం. మరి ఒకవేళ ఇంతకాలము నువ్వు మరి బానిసగా బంధకాల్లో చిక్కుకొని ఉన్నావేమో, ఈరోజే నీకు విడుదల, మరి ఈ విడుదల అవునని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా మీరు మీ యొక్క అపరాధములను ఒప్పుకొని ఆ బంధకముల నుంచి విడుదల పొందుకున్నట్లయితే ఈరోజు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి మనమందరము తలలు వంచినట్లయితే, ప్రభువా యేసు, నా జీవితంలోని ప్రతి బంధకాన్ని విరగొట్టు. గర్వం అనే బంధకము, వ్యసనం అనే బంధకము, భయం అనే బంధకము, అబద్ధపు ఆలోచనలను బంధకంలో నుంచి విడుదల దయచేయమని మనం ప్రార్థన చేసినట్లయితే ప్రతి బంధకంలో నుంచి దేవుడు మనకు విడుదలనిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగజేయునుగాక. ఆమెన్. ఇలాంటి ఆధ్యాత్మిక సందేశములు మీ జీవితాల్లో జయ జీవితంగా మార్చబడితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి వారికి కూడా దీవెనలు పొందుకోవాలని ఆశపడతా ఉన్నాను. మరి యొక్క వీడియోతో నెక్స్ట్ సండే మనం కలుద్దాం. అంతవరకు దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్.